धूपदीपान्ते शुद्ध आचम्यं समर्पयामि ओम यदा लब्ध फलनैवेद्यं भारतकाशील फलनैवेद्यं समर्पयामि ओम इति शोधयामि ओम इति दायामि ओम हम उत्तराभूषं समर्पयामि मध्यदेवानं समर्पयामि उत्तराभूषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि अतो देवावन्तुनो यतो विष्णुचक्रणे मंगलवीरा कपिल ओम मानो इंद्राद वेदोदाम संपरुतं जगतो ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते बृहस्पति ध्रुवन्त इन्द्राच्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् गोविन्द 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 ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इन्द्राच्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं गोविन्द अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यावधीनां नवानां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूल्यता बलवृद्धिरस्तु तथास्तु
ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గోవింద గోవింద గోవింద. సీతారామచంద్ర స్వామి గోవింద. గోవింద. జై శ్రీమన్నారాయణ. స్వామి వారి యొక్క వివాహ మహోత్సవం అయిపోయింది. జీలకర్ర బెల్లం పెడితేనే ముహూర్తం. ఎందుకు అంటే జీలకర్ర బెల్లానికి 2 కారణాలు. జీలకర్ర బెల్లం ఎప్పుడు విరిపోడు. జీలకర్ర బెల్లం ఇచ్చేంత శక్తి లేదు ఒకటి. వాస్తవంగా ముందు కాలంలో ఎంగేజ్మెంట్ అని ఉండకపోతుండే, అవునా? అప్పుడు డైరెక్ట్ అమ్మాయిని చూస్తుండే. అప్పుడు ఏమవుతుంది, ఈ శరీరంలో వేరే తత్వం ఎక్కువైతుండే, గాబరైతే. అందుకోసం ఈ జీలకర్ర బెల్లం పెడితే అది చల్లగా. ఇప్పుడు ఏం పెట్టినా ఏం చల్లగా లేదు. వాస్తవంగా అది కారణం ఇంతకుముందు. ఇప్పుడంతా అమ్మ వట్టిగా ఏదైనా కన్యాదానం, హిరణ్యసాలకృత కన్యాదానం చేయాలని శాస్త్రం చెప్తుంది. కన్యాదానం బట్టే చేయదు. హిరణ్యం అంటే బంగారు రూపంలో. బంగారం అనేది కష్టం కనుక ఎవరికైనా ఎంత తోచినా మీ తోచినంత పైసలు. ఇప్పుడు కమిటీ వాళ్ళు వస్తారు, కమిటీ వాళ్ళు వెళ్ళండి, వాళ్ళు స్వామివారికి ఇది అంతా దేవాలయం యొక్క అభివృద్ధి కోసమే. ఈ కన్యాదానం ఏం చేసినా దేవాలయం అభివృద్ధి కోసమే ఉపయోగిస్తారు దీనికి. కనుక ఎంత తోస్తే అంత. ఇప్పుడు మనం చెప్పిన సంకల్పము గొప్ప సంకల్పం. అనాది అవిద్యా వాసన సంసార చక్రే. మన సంసారంలో తిరుగుతూ ఉండి ఎన్నో పాపాలు చేస్తున్నాం. నవవిధ పాపాలు ఉపపాదక అన్ని పోవాలంటే కన్యాదానం చేయాలి. కనుక మీరు 500 చేస్తే మీకు 100 రెట్లు స్వామివారు దాని యొక్క ఫలితం ఇస్తారు. ఇది ఏదైనా ఇది దేవాలయంకే వెళ్ళుతుంది. కనుక జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఇప్పుడే పంతులు గారు మన చేత భూదానం, గోదానం, సువర్ణ దానాన్ని అన్నింటినీ చేయించారు. అవన్నీ మనం ఇప్పుడు తెచ్చివ్వలేం కాబట్టి ధన రూపేణ మనం ఇక్కడ స్వామివారికి సమర్పించవచ్చు. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కన్యాదానం చేసే భాగ్యాన్ని అందరూ పొందే అవకాశాన్ని మరి పంతులు గారు, ఆలయ కమిటీ వారందరూ కల్పిస్తూ ఉన్నారు. ముందుగా కన్యాదానం కింద మా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు 5,151 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలు ఇచ్చి స్వామి వారి యొక్క కృపకు కాపుతారని కోరుతున్నాం. 5,151 పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్పించారు. కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి. 5,151 రూపాయలు రమేష్ ఉమారాణి మేయర్ దంపతులు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతున్నాం. 5,151 రూపాయలు కవిత అనిల్ అన్న గారు సమర్పించారు. మరి మా పాలే లక్ష్మీకాంత్ గుప్తా గారు 1,151 రూపాయలు సమర్పించారు. కట్కెం సుభాష్ గారు 5,151 రూపాయలు సమర్పిస్తున్నారు. 500 ఏం పేరు నక్క ఏం పేరన్నా లక్కపత్రి నరేష్ అన్న గారు 500 రూపాయలు ఇచ్చారు. ఆనంపల్లి చందు దంపతులు 1,100 రూపాయలు. ముత్యాల ప్రకాష్ గుప్తా రజనీకాంత్ దంపతులు 1,100 రూపాయలు. మరి అక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా అందరూ మా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. అందరు సమర్పించింది దేవునికి దండ రూపంలో సమర్పిస్తాం. ఇక్కడ ఆలయ అభివృద్ధికే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచాల జ్ఞానేందర్ గుప్తా గారు 1,118 రూపాయలు. లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారు 1,101 రూపాయి. అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి గారు 5,000 రూపాయలు. ఇంకెవరన్నా నరేందర్ రెడ్డి అన్న గారు 5,000 రూపాయలు నరేందర్ రెడ్డి అన్న గారు సమర్పించారు. అదేవిధంగా నరాల అందరూ
₹1 ఓకే. నరాల రత్నాకర్ గారు 1501 అదేనా రత్నాకర్ గౌడ్ గారు ₹1 గుణ విశేషణ విశిష్ట ₹500 మా కొత్త వారి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన రాముల వారు చేయించుకున్నారు. అయోధ్య రాముడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ ఇందూరుకు తలమానికమైనటువంటి కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని మరి దేవుడు ఇటువంటి అతిరథులందరికీ ఆజ్ఞ ఇచ్చారేమో. ఈరోజు వేదిక అత్యద్భుతంగా ఉంది. మరి వచ్చే సంవత్సరానికి వేదిక కొంచెం ఇరుకైంది. మరి వచ్చే సంవత్సరానికి వీళ్ళందరూ నాయకులు అనుకుంటే ఇంతకన్నా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ వేదిక పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జాగృతి నాయకులు, త్రివేణి సంఘం మాదిరి 3 సంఘాలు కలిశాయి కాబట్టి వచ్చేది కూడా త్రివేణి సంఘం కాబట్టి కొన్ని విషయాలు చెప్తా. 81 ఏళ్ళు అయిపోయింది. నేను ఎప్పుడు భగవంతుడు తెలియదు, కానీ నా కోరిక ప్రకారం ఈ కళ్యాణ వేదికలు చూస్తుంటే సరిపోదు. మన విశేష కార్యక్రమం దాశరథి రూమ్ ముందు పురోజదేవం గుణ విశిష్టాయాం శుభతితో శ్రీం శ్రీయే నమః. మాంగళ్య దేవత శ్రీం శ్రీయే నమః. దాశరథి రూమ్ ముందు పెద్ద ప్రాంగణం ఉన్నది. మధ్యలో ప్రాంగణం తీసేస్తే అతి వైభవమైన కళ్యాణ మండపం కట్టే వీలుంటుంది. 2000 3000 మంది కూర్చోటానికి వీలుంటుంది. కాబట్టి వీళ్ళందరి సహకారంతో పాటు ఇందూరు నగర ప్రజల సహకారం కూడా ఉండాలని ఆశిస్తూ మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి కూడా అక్కడనే కళ్యాణం చేపించే బాధ్యత ఇక్కడ వేదికపై ఉన్న నాయకులకు ఉందని తెలియజేస్తూ, మరి ఇటువంటి నా కోరికను చివరిగా వాళ్ళందరూ అంగీకరిస్తారని ఆ భగవంతుడు ఆ విధంగా వాళ్ళకు ఒక ఆలోచన రావాలని కోరుతూ, మరి ఇటువంటి చారిత్రాత్మక చరిత్ర గల రఘునాథ్ ఆలయం 1700 సంవత్సరాల క్రితంది. 450 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ గారు, సమర్థ రామదాస్ గారు దీన్ని నిర్మాణం చేశారు. మాంగళ్య దేవత తర్వాత దీన్ని ఇక్కడున్న జైలు కూడా సారంపూర్కు మార్చడం జరిగింది. ఈ ప్రాంగణం 64 ఎకరాలది. దాన్ని ఎంతో విధానంగా రెవెన్యూ కష్టాల్లో ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పాలని కోరుతుంది. అదే రోజున ఇక్కడ కిల్లా రామాలయంలో అదే విధంగా అద్భుతమైన అలంకరణతో పాటు కళ్యాణం చేసుకున్నాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులకు మరియు నాతో పాటు వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మా అక్క మాజీ ఎంపీ కవితక్క గారికి, వారి దంపతులకు, ఈరోజు కళ్యాణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మరియు మేయర్ గారికి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన ఇందూరు అంటే ఘనమైన చరిత్ర ఉన్న నగరము. ఇందూరు జిల్లా అంటే ఘనమైన చరిత్ర ఉన్న జిల్లా. శివాజీ మహారాజ్ గురువు గారైన రామదాస్ మహారాజ్ గారు ఈ రామాలయాన్ని కిల్లా రామాలయాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత నిజాం ప్రభుల కాలంలో దాన్ని జైలుగా చేయడం జరిగింది. ఆ తర్వాత కిల్లా సారంపూర్కి వెళ్ళిన తర్వాత ఇది అభివృద్ధి కోసం మనం అందరం కూడా సహకరిస్తాం. దాంట్లో మా కవితకి ఇక్కడ పార్టీలు కాదు, ధర్మం కోసం, హిందుత్వం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కానీ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో రెవెన్యూ ఆధ్వర్యంలో ఉంది. అధికారంలో ఉన్న మా మహేష్ కుమార్ గారికి కోరుతా ఉన్నాను, మీరు దీన్ని ఎండోమెంట్గా షిఫ్ట్ చేయాలా. మా కవితకు మొత్తం చరిత్ర తెలుసు. దీన్ని తెలిసిన తర్వాత దాని తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కానీ ఈరోజు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చారిత్రాత్మక కట్టడాలు కానీ ఆలయాలు కానీ ఒక ప్రసాద్ స్కీమ్ ఉంది. ఆ ప్రసాద్ స్కీమ్లో నా వంతు నేను సహకారం చేస్తా.
వీరందరినీ కలుపుకొని పోయి మీ అందరినీ కలుపుకొని పోయి సుమారు దీనికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నా సంకల్పం. 10 కోట్ల రూపాయలు. ఇక ఇంకొక స్కీము కేంద్రంది, పర్వతమాల. దేశంలోని అంటే హిల్స్ మీద అనేక చారిత్రాత్మక కట్టడాలు కానీ ఆలయాలు కానీ దానికి రూఫే మొన్ననే నేను 2 నెలల క్రితము ఢిల్లీ వెళ్ళినప్పుడు అది సబ్మిట్ చేయడం జరిగింది. కొద్ది నెలల్లోనే ఆ రూఫే మనకు శాంక్షన్ అవుతుంది. రూఫే శాంక్షన్ అయినట్లు మాత్రం సరిపోదు. దీని అభివృద్ధి కోసం మళ్ళీ పునరావృతం కావాలి. మళ్ళీ రాబోయే 102 సంవత్సరాల వరకు ఇంకా పటిష్టమయ్యే విధంగా మేమందరం కలిసికట్టుగా అభివృద్ధికి ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరాముడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కవిత గారి కన్నా ముందు చైర్మన్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇది రెవెన్యూ ఆధీనంలో ఉందని. నేను వీలైన త్వరలో రెవెన్యూ ఆదాయం నుంచి దేవాదాయానికి మారుస్తూ జీవో ఇప్పించుద్దాం. గవర్నర్లు శాసనసభ్యులు చెప్పినట్టుగా కేంద్రంలో దేవాలయాలకు సంబంధించి ఏ బాత్తర స్కీమ్ ఉన్నా మీరు ప్రయత్నం చేయండి. మేము మీతో కూడా వస్తాము, సహకరిస్తాము. పార్టీలకు అతీతంగా కిల్లా రామాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాను, వచ్చే శ్రీరామనవమి కళ్యాణం కొత్త మంటపంలో జరిపించుకున్నటువంటి ఆ దశగా ప్రయత్నాలు ఉంటాయనే మాట మనవి చేస్తూ ఇప్పుడు సోదరమణి కవిత గారు, ఆ తర్వాత మేయర్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రాముడి కళ్యాణంలో పాల్గొన్నటువంటి మనందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇవాళ రాముల వారు పుట్టినరోజు, సీతమ్మ వారిని చేపట్టిన రోజు కాబట్టి లోకానికి అందరికి కూడా కళ్యాణంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు మరి సూర్యనారాయణ గుప్తా గారు, అట్లానే మన జిల్లాకు రాష్ట్రానికి హెడ్ చేసేటటువంటి ఒక మంచి పదవి వచ్చింది. అన్నగారి సౌమ్యుడైనటువంటి మహేష్ కుమార్ అన్నగారికి ఇంత పెద్ద పదవి వరించడం మన జిల్లాకు కూడా నిజంగా గర్వకారణం అని తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మన రామాలయానికి ఉన్నటువంటి చరిత్ర ఎంత ఉందో, ఈ రామాలయం తదుపరి కాలంలో జైలుగా మారిన తర్వాత దాశరథి గారు రాసినటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటటువంటి ఆ చరిత్రను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 40 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి ఆ జైల్ డెవలప్మెంట్ కోసము కార్యక్రమాలు చేసినాం. ఇంకా కొంచెం అయితే సంపూర్ణమైపోయేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఏదైనా ప్రజల సొమ్మే, ప్రభుత్వం సొమ్మే కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి దాశరథి గారిని ఉంచినటువంటి ఆ జైల్ని, టెంపుల్ని టోటల్ అభివృద్ధి చేయవలసిందిగా గౌరవ పెద్దలకు రిక్వెస్ట్ చేస్తూ, ఇది స్వామి కార్యం, దైవ కార్యం, ప్రజల యొక్క కార్యక్రమం కాబట్టి మా అందరి యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై శ్రీరామ్.